తీసుకొని పోయి సిడబ్ల్యూసీ దగ్గర పెట్టారు. సార్ మైనర్ ఇరిగేషన్ల వాడకం తగ్గలేదు, వాడకం పెరిగింది, ఇది నేను చెప్తలేను, కమిషన్ కాకతీయాల వాళ్ళే చెప్పారు. ఈ కాగితాలు తీసుకొని పోయి ఆడేసిరు అధ్యక్ష. దాంతో ఆ 45 గుటుక్కుమన్నది. అంటే ఈ 45 ఏమో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు ఇద్దే కదా, 30 ఏళ్ళ లెక్కలే కాకుండా నువ్వు చెప్పిన మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయాల దొంగ లెక్కలు కూడా గుదిబండగా తయారై ఈ 45 ఇట్లా కాకెత్తుకుపోయింది అధ్యక్ష. ఇక చెప్పురు అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల అనుమతి ఎట్లొస్తుంది? ఈ స్టేజ్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాడు అధ్యక్ష. ఇది మొత్తం ఉపోద్ఘాతం. ఇది వచ్చిన తర్వాత మేము ఫస్ట్ మీటింగ్ పెట్టినాం, మాట్లాడినాం. ఈ అన్ని కాగితాలు తీయ మొదలెడితే ఒకటొకటి అప్పుడు దొరికినాయి. ఆర్క్యూస్ తవ్వకాలు దొరుకుతారు కదా, పరిశోధన దీంట్లో తవ్వకాలకు పోయి తొవ్వంగా ఎత్తికితే ఈ స్టోరీ అంతా బయటకు వచ్చింది అధ్యక్ష. ఇదంతా కూడా నేను కంపేర్ చేసి 2 ఏళ్ళు వారు కష్టపడే శ్రమనంతా నేను ఇట్లా క్రొనాలజీ చేసి కొంచెం ఇంకా కూడా కొన్ని మిస్ అయి ఉండవచ్చు, నాకు జ్ఞాపకం ఉన్నంత మేరకు, నేను చదివినంత మేరకు, నా దగ్గర కాగితాలు అందుబాటులో ఉన్న మేరకు మీకు రాసి. ఈ స్టేజ్లో వారికి నాకు ఎంపీగా పనిచేసి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము ఎంపీగా పనిచేసి, ఆ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎంపీలు కానీ మాకు పరిచయం ఉండి ఇక మళ్ళీ పోయి కూర్చున్నాం. అయ్యా 30 ఏళ్ళ లెక్కలు అడిగితే ఎవరి దగ్గర ఉన్నాయి? ఎందుకంటే అంతా ఒక్కొక్క చెరువుకు లెక్కలు కట్టాలంటే చెరువులు ఉన్నాయా తెలియదు, చెరువులు లేవా తెలియదు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అయినాయా తెలియదు, ప్లాట్లలో ఇండ్లు అయినాయా తెలియదు. ఇవన్నీ లెక్కలు ఏడాదిస్తా నీకు దండం పెడతా, గట్ల అడగ కానీ క్లస్టర్ కింద అడుగు లెక్క తెచ్చిస్తా. ఆ క్లస్టర్ కింద లెక్కేసుకొని ఈ 45 టీఎంసీలకి ఆ 45 ఆడికి పంపించడం అది ఎన్నడ తేలుతుందో దైవాధీనము. ఆయన వయసు ఇప్పుడు 85 ఏళ్ళు సార్. ఆయన అపాయింట్ చేసినప్పుడు 65 ఏళ్ళు. ఇప్పుడు అది తేల్చే వరకు 85 ఏళ్ళు వచ్చిన బ్రిజేష్ కుమార్ గారికి. ఆయనకు 65 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 2004లో ఆయనను ట్రిబ్యునల్ చైర్మన్ చేశారు సార్. ఇప్పుడు ఆయనకు 86 ఏళ్ళు వచ్చినాయి. 21 సంవత్సరాలలో 86 ఏళ్ళకి వచ్చిండ్రు సార్. మరి వారి శత జయంతి అయిన తర్వాత వారు ఇది వస్తుందో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇక అది దేవుడే కనుకరించి దాంట్లో మార్గం చూపిస్తే తప్ప ఆ 45 రావడానికి అవకాశం లేదు. చట్టం అట్లుంది. నరేంద్ర మోడీ గారు అనుకుని మహేశ్వరరెడ్డి గారు ఉంటాడో విజ్ఞప్తి చేద్దామనుకున్నా, పోయి బ్రిజేష్ కుమార్ను 1 సంవత్సరం లోపల కేసులన్నీ విని సంవత్సరం లోపల తీర్పిచ్చేటట్టు ఏదైనా మార్గం ఇస్తే 26-27 లోపల 45 వస్తే ఏదైనా లెక్క తెలుస్తుంది. ఈ లోపల నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకున్న పరిచయాలను అధికారులను అందరినీ పదే కలిసి ఒక్కొక్క చెరువు లెక్క, ఇక ఇది కష్టము, మా వల్ల కూడా కాదు, మాకు అన్యాయం చేయకుండ్రి, మా జిల్లా ఎండిపోతుంది, నా సొంత జిల్లా, నా ప్రాంతము, ఆయన ప్రాంతం, మేమిద్దరం ఆ నల్గొండ మహబూబ్నగర్ నుంచే ఉన్నాము. నేను ముఖ్యమంత్రిని, ఆయన సాగునీటి పారుదల శాఖ మంత్రి, ప్రజలకు వెళ్ళి మొహం చూపించుకోవాలన్న మా కష్టమైంది. ఈ చెరువులు కాకుండా గంపగుత్త క్లస్టర్ కింద ఓ లెక్క తీసుకొచ్చి ఇస్తాం. ఆ లెక్క తీసుకొని ఏదో రకంగా ఈ చిన్న మైనర్ ఇరిగేషన్ నావే కదా, నా నీళ్ళన్న నాకు ఇస్తే సాగునీటి పనులు నేను సాగదీసుకుంటా. ఆ దుర్మార్గుడు ఇది తాగునీటికని 7.15 టీఎంసీలకు పరిమితం చేసిండు. దీని ప్రకారం తట్ట మట్టి కూడా తీయడానికి లేదు, తీస్తే జైలుకు పోతారు. ఆల్రెడీ ఎన్జిటి 100 కోట్లు ఫైన్ వేసింది. క్రిమినల్ కేసులు ప్రాసిక్యూషన్ చేయమని ఆల్రెడీ అధికారుల మీద డైరెక్షన్స్ ఇచ్చారు. రేపు మేము ఏది ముట్టుకున్నా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఏదో ఒక మార్గం చూపించండి దయచేసి అని చెప్పి మా పర్సనల్ రిలేషన్స్ని అడ్డం పెట్టుకొని ఈ 45 టీఎంసీలైన మైనర్ ఇరిగేషన్వి ఇస్తే మేము ఇరిగేషన్ పనులు చేసుకుంటాం. మిగతా 45 అది వచ్చినప్పుడు, ఇప్పుడు మనము దగ్గరకు పోతాం, ఆకలి అయితే టిఫిన్ పెట్టింది అనుకో తినమా? ఇప్పుడైతే టిఫిన్ పెట్టు, మధ్యాహ్నానికి భోజనం పెడితే బిర్యానీ పెట్టని అడుగుతాం, అంతేనా అధ్యక్ష? అందుకే ఈ 45 మైనర్ ఇరిగేషన్ ఇప్పుడు ఇచ్చేసేయి. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని ఈ 45 టీఎంసీల కింద నీళ్లు ఇచ్చుకుంటూ వస్తాం. ఎందుకంటే ఉద్దండాపూర్ వరకు ఇప్పుడు ఆ పైన లక్ష్మీదేవిపల్లి మా శంకర్ ఏమనుకుంటాడు, అన్న నా జేబుల్నే ఉంటాడు కానీ నాకేమి ఇస్తలేడు అనుకుంటాడు మా శంకర్. ఇప్పుడు ఆ ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి దేవాలంటే 19, 20, 21 ప్యాకేజీలు చేయాలా, అక్కడ భూసేకరణ చేయాలి, అదంతా చేయాలి. ఇందులో ఉన్న చిక్కుముడి ఇది 90 వస్తే కానీ నేను ఆడికి తీసుకురాలేను. 45 ఉద్దండాపూర్ వరకన్నా ప్యాకేజీలన్నీ క్లియర్ చేసి కనీసం పాలమూరు కన్నా నీళ్ళు ఇస్తే రంగారెడ్డి జిల్లాకి ఏదో రకంగా తీసుకొద్దాం, రెండో ఫేజ్ 2 కింద తెద్దామని చెప్పి మేము లెటర్ పెట్టి మొత్తానికి 90 కావాలా, ఇప్పుడు 45 ఇంకో 45 అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా పరిచయాలతోని వాళ్ళు ఏదో ఒక కొలికి పట్టుకొచ్చి వాళ్ళని ప్రసన్నం చేసుకుని లెటర్ రాసినాం. ఈరోజు అధ్యక్ష ఈయన దుర్మార్గం వల్ల 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా 1 ఇంచు కూడా సాగునీరు కింద వాడడానికి లేదు ఈ ప్రాజెక్టు. ఇప్పుడు పెట్టిన అన్ని పంపులు లిఫ్టులోనికి పేమెంట్ ఇవ్వడానికి సరిపోయినాయి తప్ప ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి కుదరదు. అందుకే
మొదటి విడతగా వ్యవసాయానికి 45 టీఎంసీల నీళ్లు మాకివ్వు, మేము వ్యవసాయం పనులు కూడా చేసుకుంటాము, ఆ తర్వాత 45 అక్కడ కూడా మేము తెలుసుకుంటామని చెప్పి మోడీ గారి దగ్గరికి నేను భట్టి గారు నేను శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ 21 ఏళ్ళు అయింది, ఆయన వయసు 85 ఏళ్ళు అయింది, నా వయసు 85 ఏళ్ళు వచ్చే వరకు పాలన తెలవాలి అధ్యక్ష, భాష అనేది మాట్లాడుకోవడానికి పనికొచ్చేది అధ్యక్ష, భాష జ్ఞానం కాదు, భాష విజ్ఞానం కాదు. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని బాత్రూమ్లు గడేటోని కూడా ఇంగ్లీష్ అవుతుంది, ఆడ పుట్టినోడు పెరిగినోడు సచ్చినోడు అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు, ఆడ వేరే భాషనే రాదు, వాళ్ళు తెలుగు మాట్లాడమని చూస్తా అమెరికా వాడిని తీసుకొచ్చి. అమెరికాలో బాత్రూమ్ గడగడానికి మీ చుట్టాల ఇంటికి పోయినప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్ గడిగేటోడు వస్తాడు కదా, అడుగు అధ్యక్ష ఏం భాష వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతాడు, అమెరికాలో బాత్రూమ్ గడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. ఈడ నాకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి వారు నీళ్ళు ఇస్తారు, వీళ్ళు నిధులు ఇస్తారు, వీళ్ళిద్దరిని సమన్వయం చేసి అనుమతులు తెచ్చే పని నాది అధ్యక్ష. వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ అవుతుంది అధ్యక్ష, నాలాక ఇంగ్లీష్ రాదనుకున్నాం, వీరు సెంట్రల్ యూనివర్సిటీ వారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నది, నేను ఒక్కనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అధ్యక్ష, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి పట్టుదల వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము ఆలోచన, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళం కావాలంటే ఇద్దరు జీతం ఇచ్చి పెట్టుకుంటా అధ్యక్ష, 24 గంటలు మాట్లాడిపిస్తా అధ్యక్ష, ఇంగ్లీష్లో మాట్లాడు రవ్వయ్య అని ఏముంది అధ్యక్ష, షిఫ్ట్ డ్యూటీలు పెట్టిస్తా, ఇంగ్లీష్ది ఏమున్నది అధ్యక్ష, జీతం ఇస్తూ వస్తారు, తెలివి ఎక్కడికి వస్తుంది అధ్యక్ష, తెలివి అనే గంజాయి తాగుతూ వస్తుందా అధ్యక్ష, తెలివి అనేది పుట్టుకతోనే ఉండాలి, పోరాట పటిమ అనేది రక్తంలో ఉండాలి, ఈ ప్రాంతానికి సేవ చేయాలని చిత్తశుద్ధి ఉండాలి, ఇవన్నీ నాకున్నాయి అధ్యక్ష. అందుకే ఈరోజు చర్చ చేద్దాం రాండి అన్న, పెద్ద ఆయన రాకపోతే రెండో ఆయన వస్తాడు అనుకున్నా, రెండో ఆయన లేడు, మూడో ఆయన లేడు, తీసేసిన తహసీల్దార్ కూడా లేడు అధ్యక్ష, ఊళ్ళో అట్లా ఖాళీగా ఉంది. వస్తే అడిగేటోంది అధ్యక్ష, వాళ్ళ తెలివితేటలకు నాకు తెలివి లేదన్నందుకు భాష రాదన్నందుకు ఏదో మాట్లాడుకున్నాం రాండే స్వామి ఏందుంది అని చెప్పి. అందుకే అధ్యక్ష ఈరోజు ఈ ప్రాజెక్టుల కోసం, ఈ అనుమతుల కోసం, ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైనికుడిగా చేశారు, ఏ దేశానికి మధ్యలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని యుద్ధ మేఘాలను తగ్గించాలంటే చర్చలు చేశారు, ఇండియా చైనా మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి చర్చలు చేశారు, గల్వాన్ లోయలో జరిగిన సంఘటన తర్వాత కూడా చర్చలు చేశారు. ఇవాళ ఏ సమస్యకైనా పరిష్కారము చర్చలు, శాంతి ద్వారా హింస లేకుండా దేశానికి స్వతంత్రాన్ని సాధించి యుద్ధంలోనే దేశాన్ని గెలిచిన మహాత్మా గాంధీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మహాత్మా గాంధీ హింసకు పాల్పడలే, మహాత్మా గాంధీ ఆయుధం పట్టుకోలే, శాంతి బోధనల ద్వారా శాంతియుతంగా యుద్ధం చేసి ప్రపంచంలో అతిపెద్ద దేశం